అందరికీ నమస్తే అండి. చాలామందిలో డౌట్లు ఏంటంటే అసలు రావణ్ ఒరిజినల్ పేరా లేదా జోసెఫ్ అనేది ఒరిజినల్ పేరా అనేది చాలామందికి డౌటు. అండ్ అతను దళితుడా లేకపోతే కమ్మ సామాజిక వర్గమా అనేది కూడా చాలామందికి డౌటు. సో అతని పేరు, అతని సామాజిక వర్గము, అతని ప్రాంతము ఇవన్నీ కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్తాను అతని గురించి. అతని యాక్చువల్ పేరు ఏంటంటే బచ్చలకూరి జోసెఫ్ అనేది అతని ఒరిజినల్ నేమ్. వారి తండ్రి గారి పేరు చిన్న డానియల్. అతని వయసు 37 సంవత్సరాలు. ఆయన ఉండేది హైదరాబాద్లో, అమీన్పూర్ హైదరాబాద్లో ఉంటారు. సో ఇవి పోలీసులు అతని భార్యకు పంపించిన ఒక డాక్యుమెంట్లో, అంటే అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, సో అందులో పోలీసులు పేర్కొన్న అంశాలు ఇవి. అతని పేరు, తండ్రి పేరు, అడ్రస్. మరి రావణ్ ఎందుకు అయ్యాడు అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చెప్తా వీడియో చివరిలో చెప్తా. అండ్ అతని కమ్యూనిటీ కమ్మ సామాజిక వర్గమే. ఎందుకంటే బచ్చలకూర అనూష, అంటే రావణ్ గారి భార్య అనూష గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు అండ్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అందులో లేనిపోనివి అన్నీ ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. అండ్ రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలకు మతాలకు పేరట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం, అయినా సరే ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి నా భర్తది కులం కమ్మ సామాజిక వర్గం, సో అతను కమ్మ కులస్తుడే అని ఆ భార్య కన్ఫర్మ్ చేసింది, ధృవీకరించింది. అయితే కమ్మ సామాజిక వర్గం అయినా సరే మరి జోసెఫ్ ఏంటి? ఎస్, కమ్మ సామాజిక వర్గంలో ఉన్నారుగా, ఇటువంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారుగా. కమ్మ సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. ఫిలిప్ ఉంటారు, డేవిడ్ ఉంటారు, జోసెఫ్ ఉంటారు, డానియల్ ఉంటారు. అంటే సామాజిక వర్గానికి సంబంధం లేదు కదా ఒక మతంలోకి వెళ్ళిన తర్వాత. సో అతని తండ్రి పేరు చిన్న డానియల్, అతని పేరు జోసెఫ్. వాళ్ళు క్రిస్టియన్స్, దే ఆర్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, కానీ కమ్యూనిటీ పరంగా కమ్మ. అయితే ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ, మరి కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి కులం ఉండదు అంటారు కదా, క్రిస్టియానిటీలో ఈ కులం ఏమి ఉండదో, అందరూ ఒకటే అంటారు కదా, కాబట్టి ఇంకా కమ్మ సామాజిక వర్గానికి సంబంధం లేదేమో, కానీ వారి భార్య మాత్రం కమ్మ సామాజిక వర్గమనే చెప్తున్నారు. ఇక మరో కీలకమైన అంశం, మరి అతని పేరేంటి రావణ్ అని ఎలా వచ్చింది, ఇది చాలామందికి డౌట్. ఇక్కడ ఆయన 2025 ఆగస్టు 29వ తేదీన ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పేరు ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ రావణ్. దీనికి అడ్రస్ వాళ్ళ ఇంటి అడ్రస్సే ఉంది. దీనిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ రావణ్ బచ్చలకూరి, ఇంకో డైరెక్టర్ నాగరాజు అనే పేరుంది. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా పరిశీలిస్తే అదేంటి, అతని పేరేమో జోసెఫ్ బచ్చలకూరి అని చెప్తున్నారు, కానీ కంపెనీలో డైరెక్టర్ అంటే ఆధార్ కార్డు ఇవ్వందే, పాన్ కార్డు ఇవ్వందే ఈ రావణ్ అని పెట్టరు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, సో అతని పేరు రావణ జోసెఫా అనే డౌట్ రావచ్చు. అతని పేరు జోసెఫ్, ఆయన మార్చుకున్న పేరు రావణ్. ఎందుకు మార్చుకున్నారు? రావణ్ అంటే దేనికి సంకేతం చెప్పండి? ఇప్పుడు హిందువులు పూజించే అనేక దేవుళ్ళలో శ్రీరాముడు. అండ్ హిందూ నినాదం, బీజేపీ నినాదం, సనాతన ధర్మ నినాదం జై శ్రీరామ్ కదా. దానికి బద్ధ వ్యతిరేక ఎవరు? శ్రీరాముణ్ణి పూజించే వాళ్ళు బద్ధ వ్యతిరేకించేది రావణుణ్ణి కదా. రామాయణంలో విలన్ రావణుడే, రావణాసురుడే కదా. సో రావణ్ అంటే సంకేతం అదే కదా, రావణాసురుడే కదా. సో బహుశా ఆ భావజాలంతో, యాంటీ హిందూ భావజాలం ఉన్న వ్యక్తిగా తనను తాను రావణ్ అని పేరు మార్చుకున్నారు అని అనుకోవచ్చు. ఇది చాలా వాల్యూ పాయింట్. తను యాంటీ హిందూ అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. తను చేసే వ్యాఖ్య, తను మాట్లాడే మాటలు, తను ఇచ్చే హావభావాలు, తన వీడియోల్లో సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, పురాణాల గురించి ఆయన మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఆయన యాంటీ హిందూ అనే చెప్తాయి. సో యాంటీ హిందూగా తనను తాను మరింతగా ఓన్ చేసుకోవాలి అంటే జోసెఫ్ అంటే ఇతర క్రిస్టియన్ల పేరులాగానే నార్మల్ పేరుగా ఉంటుంది, కానీ రావణ్ అంటే చాలా స్ట్రాంగ్గా, యూనిక్గా, కొత్తగా ఉంటుంది అని తను ఆలోచించి తనను తాను ఈ పేరు మార్చుకున్నాడు అనమాట. మార్చుకున్న తర్వాత తన డాక్యుమెంట్స్లో కూడా మార్చుకొని అప్పుడు ఈ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టి దానిలో తను డైరెక్టర్గా చేరాడు. కానీ యాక్చువల్ పోలీస్ దర్యాప్తులో తేలిన ఒరిజినల్ పేరు అయితే మాత్రం బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్. సో అతను ఒరిజినల్ పేరు జోసెఫ్,
మార్చుకున్న పేరు రావణ్, సామాజిక వర్గం కమ్మ, బట్ క్రిస్టియన్ కాబట్టి ఇంకా సామాజిక వర్గంతో ఇక్కడ మనకు పని లేదు. సో అతని కులం గురించి మాట్లాడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.